కొట్టారని చెప్పు. గుజరాత్ లో శ్రీవర్షిని తీసుకెళ్ళడానికి మేము గుజరాత్ లో ఉన్నాము. గుజరాత్కి వచ్చారు. ఇగో అక్కడ విష్ణు ఉన్నాడు, వాళ్ళన్న. ఇగో గుజరాత్ లో ఉన్నాం. జీజే పోలీసులు. ఇది నాకు అంటే నా మీద ఎందుకు ఇంత కక్ష పుడతామో నాకు అర్థం కాలేదు. తీసుకెళ్ళివ్వండి డైరెక్ట్. నువ్వు అడిగమ్మా, నాకు తెలుసా అమ్మా. ఒకసారి అమ్మాయిలు 10 లక్షల రూపాయలు గుప్త నిధులు అమ్మాయిలు చెప్పు. క్యా బోల్ రా దేకో సునో. ये मेरे भाई है, నాకు మా అన్నయ్య మీద నమ్మకం లేదని చెప్పు. उनके भाई के ऊपर यकीन नहीं है कहते. विजय तो आप लोग कहते उनका तू क्या होता इसका क्या होता? मेरी माँ. मैं कुछ नहीं होता हूँ. उनको पूछ लो. अब बात करो. मेरे को भी हस्बैंड होता है. मैं भी लेके जाओ, मेरे को भी लेके जाओ. తాళి కట్టగా తీసుకెళ్ళ. మాటలు మంచిగా రాని, మాటలు మంచిగా రాని. సరిపోలేదా? అవును చెప్పురా, చెప్పు. వీడియో చూపిస్తాను. చూపించుకో. వీడియో తీస్తున్నావమ్మా. నన్ను బలవంతంగా లాక్కెళ్తున్నారు. నా చోట బలవంతంగా లాక్కెళ్తున్నారు. 10 లక్షలు మోసం చేసిన కంప్లైంట్ కూడా లాక్కెళ్ళిపోతున్నారు. ఇక్కడ పోలీసులు కొట్టినా కూడా ఏం చేయలేదు. గుజరాత్ లో ఆమెని వాళ్ళ అన్నయ్యలందరూ కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. చూడండి. హరారు మాకు ఇక్కడ పోలీసులు కొట్టినా కూడా పట్టించుకోవట్లే. బలవంతం తీసుకెళ్తున్నారు. నన్ను నిజంగా బలవంతం తీసుకెళ్తున్నారు. వచ్చి లాక్కెళ్తున్నారు ఇక్కడ. గుజరాత్ లో అఘోరి కూడా మనకు అందుబాటులోనే ఉన్నారు. అఘోరి గారు, అఘోరి గారు నా మాట వినిపిస్తుందా? ఇక్కడ ఆర్టీవీ కూడా పోల్ పెట్టింది. ఎవరికి మీరు సపోర్ట్ చేస్తున్నారు? అఘోరికా, అఘోరి పేరెంట్స్, శ్రీవర్షిని పేరెంట్స్ కానీ. శ్రీవర్షిని పేరెంట్స్కి 86% మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 700 మంది ఓట్ చేశారు. అఘోరికి కేవలం 14% మంది ఓట్ చేస్తున్నారు. కన్న బిడ్డ, కళ్ళ ముందు పెరిగిన బిడ్డ, భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో పెంచిన బిడ్డ ఇలా ఎవరితోనో అప్పటి వరకు తను ఊహించుకున్నటువంటి లైఫ్ని కాదు అని ఇలా ఎవరితోనో అప్పుడే పరిచయమైన ఎవరితోనో ఇలా వెళ్ళిపోతుంటే నేను సాధన చేసుకుంటాను అంటూ వెళ్ళిపోతాను. అఫ్కోర్స్ పూజలు చేసుకోవచ్చు, విధానాన్ని తప్పుపట్టట్లేదు. కానీ ఏంటి ఇలా అయిపోయిందని బాధ పేరెంట్స్కి ఉంటుంది, కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా ఉంటుంది. నేను నా ఇష్టం వచ్చినట్టే బతుకుతాను అంటే కుటుంబ సభ్యులు దాన్ని సరైన మార్గంలో పెట్టడానికి కొన్ని చర్యలు తీసుకుంటారు. ఇక్కడ చట్టబద్ధం, కుటుంబబద్ధం, కుటుంబ విలువలు, చట్టంలో రూల్స్ ఇవి ఎప్పుడు కూడా అతకనటువంటివి ఉంటాయి. అందుకే శ్రీవర్షిని విషయంలో శ్రీవర్షిని పేరెంట్స్ చేసింది తప్పు కాదు, శ్రీవర్షిని పేరెంట్స్ చేసింది కరెక్ట్ అనేటటువంటి వాదన ఎక్కువగా వినిపిస్తుంది. ఆ కామెంట్స్ కూడా మనకి ఎక్కువగా వస్తున్నాయి. ఎస్ అఘోరి గారు, ఆమె అప్పటి వరకు ఊహించుకున్న లైఫ్, నిజానికి పిల్లలందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని ఏ ఉద్దేశంతో పెంచుతారు? వీళ్ళు గొప్పవాళ్ళు కావాలి, సమాజంలో వీళ్ళు ఎలాంటి ఉన్నత స్థితికి చేరాలి, ఇలా అనుకుంటూ ఉంటుంటారు. సో అలా కలలతో పెరిగిన బిడ్డ ఒక్కసారిగా మీతో పాటు వచ్చేసి ఏమైపోతుందో ఏంటో తెలియని పరిస్థితుల్లో ఆందోళనతో తీసుకుని వెళ్ళరా? అది ఎలా తప్పు అవుతుంది? నానా, నేను వాళ్ళ పేరెంట్స్కు నేనేమో అగెనెస్ట్ కాదు, ఎవరికి అగెనెస్ట్ కాదు. ఆమె వచ్చి సాధన నేర్చుకుంటాను నన్ను అప్రోచ్ అయింది, నేర్పిస్తాను చెప్పాను. వాళ్ళు ఫస్ట్ ఒప్పుకున్నారు. ఒప్పుకోకపోతే నేను ఇస్తాను, నేను సాధన ఇస్తాను అని నేను ఎలా చెప్తాను? వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళకి మళ్ళీ ఏమైందో తెలియదు, వాళ్ళు ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఒప్పుకున్నారా? వాళ్ళు మీతో పంపడానికి ఒప్పుకున్నారా? నిజమా? ఒప్పుకున్నారు. వాళ్ళ ఇంటి కాడ ఉన్నప్పుడు ఒప్పుకున్నారు, అన్ని చేశారు. కానీ ఆ రోజు వెళ్ళడానికి వీల్లేదు, మా కూతురికి మాయ పెట్టారు, మా కూతురిని మభ్య పెట్టారు, తీసుకువెళ్ళిపోతున్నారు అని కదా వాళ్ళు ఆ రోజు గొడవ చేసింది. అదేనా? ఇవన్నీ జరగక ముందు నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, నా కార్ రిపేర్ వచ్చినప్పుడు, అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు, అంతా అయిపోయింది. ఈమె ఎప్పుడైతే మొత్తాన్ని నాతోనే ఉండి నేను సాధన నేర్చుకొని నేను మీలాగానే నేను అవ్వాలి అని ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లోకి కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చిందో, అప్పటి నుండి ఇక వీళ్ళు అగెనెస్ట్ గా తయారయ్యారు. ఓకే, బహుశా దేనికి ఒప్పుకుని ఉండుంటారు అంటే జనరల్ గా
దేవుడి మీద భక్తి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు పూజ చేసేటప్పుడు ఇంట్లో ఉండి పూజ చేయడానికి ఇంకొంచెం ఇంట్లో ఉండి సాధన చేయడానికి ఒప్పుకుంటారు. అంతే తప్ప దేశాటన చేస్తాను, హిమాలయాలకు వెళ్ళిపోతాను, దేశాల్లో తిరుగుతాను, అఘోరిగా దిగంబరినిగా తిరుగుతాను అంటే కుటుంబ సభ్యుల బాధ ఉండదా అఘోరి గారు? నానా నేను దిగంబరిగా నేను అనలేదు, నేను అది అనను కూడా. కానీ 7 days వారంలో ఒక 5 రోజులు వారం రోజులు ఏమన్నా బంధువుల ఫంక్షన్లు ఉన్నా కూడా వస్తాను, మిగతా రోజులంతా సాధనలో ఉంటానని చెప్పింది, ఒప్పుకున్నారు, అంతే చేశారు. తర్వాత ఈ విష్ణు అనే వాళ్ళు కొద్దిగా ఇంకా ఏం చెప్పారో ఏమో వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు, కానీ వాళ్ళు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. అది భగవంతుడు చూసుకుంటారు ఎవరేంటనేది. ఆమె ఇష్టపూర్వకంగా వచ్చింది, ఇష్టపూర్వకంగానే ఉన్నది. నాదేంది బలవంతం లేదు, నాది ఉండదు కూడా. ఓకే, మరి ఇప్పుడు మీరు బాధపడుతున్నారా శ్రీవర్షిని వెళ్ళిపోయినందుకు? మీకు బాధగా అనేది కాదు నాన్న, ఇక్కడ బాధ అనేది కాదు. ఆడపిల్లని ఆమె స్వతహాగా వెళ్తా అంటే తీసుకెళ్ళాలి. నాకేం బాధ అనేది అంటే వారి ఆడపిల్ల కదా, వారింటి ఆడపిల్ల కదా, వారింటి ఆడపిల్లను వాళ్ళు తీసుకుని వెళ్ళారు, భయంతో బాధతో తీసుకుని వెళ్ళారు. యా, దానికి నేను ఒప్పుకుంటాను, వాళ్ళు తీసుకెళ్లే హక్కు ఉంది. అందుకే కదా నేను కూడా ఏం మాట్లాడుకుంటా నేను సైలెంట్గా ఉన్నాను నాన్న. నేను ఏమైనా గొడవ చేశాను అక్కడ? ఏం గొడవ చేయలే. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ తల్లిదండ్రి, వాళ్ళ కుటుంబం, వాళ్ళకి ఆ హక్కు ఉంటది. మధ్యలో నేనెవరిని? నేను జస్ట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి సాధన ఇస్తా, నన్ను నమ్మిన వాళ్ళకు వాళ్ళని నేను కాపాడుకుంటా. శ్రీవర్షిని గారు, మీకు ఎంతమంది భక్తులు ఉంటారు, ఎంతమంది అనుచరులు ఉండుంటారు, మిమ్మల్ని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉండుంటారు? చాలా మంది ఉన్నారు, నార్త్ లో గానీ సౌత్ లో గానీ చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ కాకుండా శ్రీవర్షిని మాత్రం ఇంట్లోంచి కారులో మీతో పాటు ఎందుకు తీసుకువెళ్ళారు? వాళ్ళందరూ మీతో లేరు, కేవలం శ్రీవర్షిని మాత్రమే మీరు అంత వివాదాల నడుమ మీతో పాటు మీ కారులో పాటు ఎందుకు తీసుకుని వెళ్ళారు? నానా, నేను ఒక చోట ఉండేదాన్ని కాదు. నేను ఎక్కడెక్కడైతే దైవ దర్శనాలు చేసుకుంటూ నా పూజలు నా భక్తుల దగ్గరికి నేను వెళ్తుంటాను. ఆమె వచ్చింది కదా, కావాలంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా, అడగండి. గుజరాత్ లో అమ్మ దగ్గరికి ఎంతమంది భక్తులు వచ్చారు, అమ్మ ఎలా చూసుకున్నది అనేది కూడా మీరు అడగండి వెళ్ళి. నైట్ 1 గంటకు నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చింది కాబట్టి, నాకు ఎక్కడ ఉంచడానికి ప్లేస్ లేదు కాబట్టి, నేను నార్త్ లో అయితే సేఫ్ ఉంటాను కాబట్టి నేను నార్త్కి వచ్చి నాకు ఉండడానికి నార్త్ లో ఎవరైనా ఇక్కడ ఈ గుళ్ళో ఉండమ్మా, ఇక్కడ ఉండమ్మా, ఇక్కడ అని నాకు అన్ని ఉంటాయి. నేను ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉండడానికి ఉంటది. అందుకే నేను ఇటు దైవ దర్శనాలకు తీసుకొని వచ్చాను. అదే శ్రీవర్షిని మాత్రమే ఎందుకు తీసుకువెళ్ళారు? అంతమంది భక్తులు మీకు ఉన్నప్పుడు శ్రీవర్షిని మాత్రమే మీతో వస్తాననిందా? మిగతా వాళ్ళు ఎవరైనా వస్తాను అన్నా మీరు తీసుకువెళ్ళలేదా? శ్రీవర్షిని మాత్రమే తీసుకుని వెళ్ళారా? వాళ్ళు సాధన టైంలో వస్తారు, సాధన చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఈమె కూడా సాధన టైం ఇప్పుడే కదా స్టార్టింగ్ నానా, ఇప్పుడే